వెల్కమ్ టు ది బీఆర్కే బిజినెస్ బజ్. గత వారం భారతీయ స్టాక్ మార్కెట్లలో చాలా హెచ్చుతగ్గులు కనిపించాయి. ఈరోజు మార్కెట్ ఎలా ప్రారంభమవుతుందో, ఇక రాబోయే వారంలో పెట్టుబడిదారులు ఏం ఆశించవచ్చు, ఏ సెక్టార్లను దృష్టిలో పెట్టుకోవాలి చర్చించడానికి మనతో ఉన్నారు ప్రసిద్ధ మార్కెట్ అనలిస్ట్ డాక్టర్ అనిల్ కుమార్ బాచు గారు. సో అనిల్ కుమార్ బాచు గారు, నమస్తే అండి, గుడ్ మార్నింగ్. నమస్తే అండి. సో డాక్టర్ గారు, గత వారం భారత మార్కెట్లు ఎలా ప్రవర్తించాయి, ఇక ముఖ్యమైన గణాంకాలు ట్రెండ్స్ గురించి వివరిస్తారా? తప్పకుండా. సో గత వారం చూసుకుంటే మాత్రం భారత మార్కెట్లు తీవ్ర ఒత్తిడికి మాత్రం ఎదుర్కొన్నాయి. ఇది కంటిన్యూస్గా 5వ వారము నెగిటివ్గా ఉండడము, ఇది ఇట్లా అంటే ఇంత కంటిన్యూస్గా 5 వారాలు డౌన్ అవ్వడం అనేది ఒక 2 సంవత్సరాల తర్వాత, లాస్ట్ టైం 2023లో అలా జరిగింది. సో 2 ఇయర్స్ తర్వాత ఇంత కంటిన్యూస్గా నెగిటివ్గా మార్కెట్స్ ఎంటర్ అవ్వడం అనేది జరిగింది. సో నిఫ్టీ గత వారం చూసుకుంటే మాత్రం మనకి నియర్లీ 1.2% నష్టపోయింది. మళ్ళీ ఒక దశలో ఏంటంటే 24,500 దిగువకు కూడా వెళ్ళింది. సో ఇది నేను చెప్పినట్టు ఇది వరుసగా 5వ వారం నష్టపోవడం. సెన్సెక్స్ కూడా లాస్ట్ 4 మన సెషన్స్లో నియర్లీ 586 పాయింట్లు కోల్పోయి 8,100 దగ్గర ముగిసింది. సో ఇప్పుడు ఏంటంటే మనము ఒకటి ఫియర్ అండ్ గ్రీడ్ ఇండెక్స్ అని ఉంటుంది. దాని ప్రకారం చూసుకుంటే మార్కెట్స్ ఎక్స్ట్రీమ్ ఫియర్ రేంజ్లో ఉన్నాయి. ఎక్స్ట్రీమ్ ఫియర్ రేంజ్లో అంటే యూజువలీ మరి అంటే ఇది ఏంటి అని చూసుకుంటే మాత్రం ఇది గుడ్ టైం టు ఓపెన్ పొజిషన్స్. జనరల్గా చాలా స్టాక్స్ కరెక్షన్స్ అయ్యాయి ఈ టైంలో. స్లోగా అంటే ఇప్పుడు మామూలుగా ఏంటంటే ఎక్స్ట్రీమ్ ఫియర్ టైంలో మనం కొత్తగా స్టాక్స్ ఎంటర్ అవ్వచ్చు ఈ టైంలో. ఎందుకంటే ఆల్రెడీ క్వైట్ ఆఫ్ ఫ్యూ కరెక్షన్స్ అయిపోయాయి. మిడ్ క్యాప్లో కూడా లాస్ట్ వీక్ చాలా ఎక్కువగా కరెక్షన్స్ అయ్యాయి. సో అదొకటి. అండ్ లాస్ట్ వీక్ జరిగిన అంటే అంశాలు చూసుకుంటే మాత్రం విదేశీ పెట్టుబడిదారులు ఎవరైతే ఎఫ్ఐఐస్ ఉన్నారో భారీగా అమ్మారు. జూలై మొత్తంలో 32,000 కోట్ల నెట్ అవుట్ఫ్లో జరిగింది మన ఎఫ్ఐఐస్ నుంచి. సేమ్ అమౌంట్ ఆర్ కొంచెం ఎక్కువగానే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కూడా అలాగే కొన్నారు. సో అలాగే యుఎస్ నుంచి వచ్చిన Q1 డేటా ఏదైతే ఉందో కొంచెం స్లో డౌన్ సిగ్నల్స్ పంపించింది. అందుకోసమే వాళ్ళు ఈవెన్ అక్కడ ఇంట్రెస్ట్ రేట్ కూడా ఇంకొక క్వార్టర్ తగ్గించే అవకాశాలు లేవు. సో అట్లాగే మన ట్రంప్ ప్రభావం ఏదైతే యుఎస్ ఇండియా ట్రేడ్ సంబంధాలు ఉన్నాయో, ఆగస్ట్ డెడ్ లైన్ ఉండింది ఆగస్ట్ 1కి, అది కూడా అవ్వలేదు. దాన్ని ఇంకొక వారం జరిపారు. బట్ మన ట్రేడ్ డీల్ అనేది అనుకున్నట్టు కుదరలేదు. సో ఆ భయాలు ఒకటి. సో ఇంకొకటి ఏంటంటే కొన్ని కంపెనీలు డిలే కూడా చేసే వాటి రిజల్ట్స్, అండ్ రిజల్ట్స్ చేసిన కంపెనీస్ కూడా కొంచెం అంచనాల కన్నా తక్కువ లాభాలు ఉన్నాయి. ఇవన్నిటి వల్ల ఆన్ ద హోల్ మార్కెట్ మాత్రం కొంచెం కంటిన్యూస్గా 5 వారాల నుంచి కూడా నెగిటివ్ సెంటిమెంట్లోనే ఉందాం. సార్, ఇంకా ప్రపంచ మార్కెట్లలో ఏమి జరిగింది, ఇక యుఎస్, యూరప్, ఇంకా అలాగే ఆసియా మార్కెట్ల పనితీరు గురించి వివరించండి. తప్పకుండా. సో మనం చూసుకుంటే గ్లోబల్ మార్కెట్స్ ఏవైతే ఉన్నాయో లాస్ట్ వీక్ ఎండ్లో మాత్రం మోస్ట్ ఆఫ్ ద అన్ని మార్కెట్స్ కూడా డౌన్ అయ్యాయి. ఈవెన్ యుఎస్ మార్కెట్స్ ఒక 3-4 వారాలు కంటిన్యూస్గా పాజిటివ్ లైఫ్ టైం హైకి వెళ్ళిన మార్కెట్లు కూడా గత వారం మాత్రం 3 రోజులు కంటిన్యూస్గా డౌన్ అయ్యాయి. మనము డౌ జోన్స్ తీసుకున్న, నాస్డాక్ తీసుకున్న, S&P తీసుకున్నా కూడా ఏమంటారు మోర్ దాన్ 1% డౌన్ అయ్యాయి. అట్లాగే యూరోపియన్ మార్కెట్స్ కూడా శుక్రవారము 2-3% డౌన్ అయింది. జర్మన్ మార్కెట్స్ కానీ, ఫ్రాన్స్లో కానీ, మన యూకేలో, లండన్లో కూడా. అండ్ ఇవాళ మార్నింగ్ మాత్రం ఓపెన్ అయిన ఏషియన్ మార్కెట్స్ చూసుకుంటే పరిస్థితి మాత్రం హాంకాంగ్, మళ్ళీ సౌత్ కొరియాలో మాత్రం పాజిటివ్గానే ఉన్నాయి రెండు కూడా. సౌత్ కొరియా ఎస్పెషల్లీ ఏంటంటే వాళ్ళ ట్రేడ్ డీల్ మోరార్లెస్ అగ్రీ అయిపోయారు, ఒక అగ్రిమెంట్కి వచ్చారు. అందుకే మార్కెట్లో అక్కడ అన్సర్టెనిటీ పోయింది, నియర్లీ 1% అప్ అయింది. సో మంది కూడా అయ్యుంటే ఇట్లాగే పరిస్థితి మారేది. సో కానీ ఇవాళ యూరోపియన్ మార్కెట్లు మాత్రం ఇంకా ఇవాళ కూడా డౌన్గానే ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు కూడా ట్రేడ్ డీల్ ఇంకా అనుకున్నంత బాగా అవ్వలేదు. సో అది మార్కెట్ల పరిస్థితి. ఓకే, ఇక ఈ వారం ఏదైతే దేశీయ ఇండియన్ మార్కెట్లని ప్రధానంగా ప్రభావితం చేసిన వార్తలు ఏమున్నాయి? సో అవి చూసుకుంటే అండి, మన ఒకటి పక్క 25% ఏదైతే టారిఫ్ ఇండియన్ ఎగుమతులపై, భారత ఎగుమతులపై ట్రంప్ విధించిన టారిఫ్స్ చాలా ప్రత్యక్ష ప్రభావం చూపించాయి గత వారం మొత్తం.
చాలా సెగ్మెంట్లు, ఒకటి గార్మెంట్స్ అనుకోండి, ఆటో పార్ట్స్ అనుకోండి, జెమ్స్ అండ్ జ్యువెలరీ, ఈ 3 సెగ్మెంట్లకి ఏంటంటే అమెరికన్ మార్కెట్లు ఎగుమతిదారులు ఎక్కువగా ఎక్స్‌పోర్ట్ చేస్తారు మన దగ్గర నుంచి. మొత్తం ఆన్ ద హోల్ మనం చూసుకుంటే ఓన్లీ 2-3% మధ్యలే మనం ఇండియన్ ఎక్స్‌పోర్ట్స్ అమెరికాకున్నాయి. జీడీపీ పార్ట్ ఆఫ్ ది జీడీపీలో చూసుకుంటే. సో, అది అంత మేజర్ ఎఫెక్ట్ కాకపోయినా కొన్ని సెక్టర్స్‌లో మాత్రం డిపెండెన్సీ అమెరికన్ మార్కెట్ మీద ఎక్కువగా ఉంది. సో, ఈ సెగ్మెంట్‌లోని స్టాక్స్ కూడా మనం చూసాం లాస్ట్ వీక్ చాలా అంటే ప్రెషర్‌కి గురయ్యి డౌన్ కూడా అయ్యాయి. సో, అట్లాగే దాంతో పాటు మేజర్‌గా లాస్ట్ 2-3 వీక్స్ నుంచి జరుగుతుంది ఏందంటే, ఈ టారిఫ్స్‌తో పాటు ఇంకొక దెబ్బ కూడా తగులుతోంది. అదే క్యూవన్ రిజల్ట్స్ చూసుకుంటే, ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ అనుకున్న అంచనాల కన్నా తక్కువగా ఇచ్చాయి. కొన్ని సెక్టార్‌లు, కొన్ని కంపెనీలు మాత్రమే ఊహించిన దానికన్నా ఎక్కువగా మంచి రిజల్ట్స్ ఇచ్చాయి. మంచి లాభాలు ఇచ్చాయన్నమాట. సో, అది కూడా కొంచెం మార్కెట్ సెంటిమెంట్‌ని ప్రభావ ప్రభావితం చేసింది. అట్లాగే రూపాయి విలువ కూడా యూఎస్ డాలర్‌తో పోలిస్తే ఆహ్, మళ్ళీ 87.74 దగ్గర కనిష్టానికి చేరడం కూడా ఒక రకమైన అంటే ఇప్పటివరకైతే కష్టంగా ఉండింది. సో, దానివల్ల కూడా ఎఫెక్ట్ కొన్ని స్టాక్స్ పైన పడిందన్నమాట. సో అయితే డాక్టర్ గారు మనకు ఒక కాలర్ ఉన్నారు. సో ఆయన్ని తీసుకుందాము. శ్రీధర్ నెల్లూరు నుంచి. శ్రీధర్ మాట్లాడండి. సార్ చెప్పండి నమస్తే శ్రీధర్. సార్ నమస్తే అనిల్ కుమార్ నమస్తే. గారు. చెప్పండి. సార్ మనం చెప్పండి. ఇప్పుడు ట్రంప్ గారు ప్రకటించిన దీని వల్ల ఇప్పుడు ఫార్మా షేర్లు మొన్న తగ్గిపోయాయండి. నాది అరవిందో ఫార్మా, అవును. తర్వాత ఏమో సిప్లా, సన్ ఫార్మా ఇవన్నీ తగ్గిపోయి ఉన్నాయి. తర్వాత ఇప్పుడు ఇంకా ఏమన్నా తగ్గే అవకాశం ఉందా, లేకపోతే ఇప్పుడు ఇందులో ఏమన్నా తీసుకోవచ్చా? అలాగే ట్రెంట్ గురించి కూడా చెప్పండి సార్. ట్రెంట్ కూడా ఏమన్నా తీసుకోవచ్చా ప్రస్తుత పరిస్థితుల్లో? తప్పకుండా. తప్పకుండా. సో, ఫస్ట్ థింగ్ వచ్చేసి ఇప్పటివరకైతే ఫార్మా మళ్ళీ మొబైల్ అదే ఎలక్ట్రానిక్ పరికరాలకు మాత్రం ఇప్పటికైతే టారిఫ్స్ ఎగ్జెంప్షన్ ఉంది ఇప్పటికి. సో, అది దాని మీద ఇంకా అన్సర్టెనిటీ ఉంది గానీ, క్లియర్‌గా టారిఫ్స్ స్టార్ట్ అవుతాయని చెప్పలేదు. మిగిలిన సెక్టార్‌లకు మాత్రమే ఈ టారిఫ్స్ వర్తిస్తాయి. అది కూడా ఇప్పుడు ఒక వారం జరిపారు మళ్ళీ. ఆగస్ట్ 1 నుంచి అని చెప్పి ఇంకొక 1 వీక్ డిలే చేశారు. ఫార్మాకి ఇప్పటివరకైతే లేదు. బట్ సో, అంత భయపడాల్సిన అవసరం లేదు. లేని విషయాని కోసం ఇప్పుడు భయపడడం జరుగుతా ఉంది. మొన్న లాస్ట్ వీక్ అదే జరిగింది. సో, అవి ఇంకా ఎంటర్ అయ్యే అవకాశాలున్నాయి. ఫార్మా మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ యాక్చువల్లీ ఇప్పుడు ఈ ఈ రిజల్ట్ సైకిల్‌లో ఫార్మా స్టాక్స్ అనుకున్న దానికన్నా బెటర్‌గానే రిజల్ట్స్ ఇచ్చాయి. అండ్ సో, ఐ డోంట్ థింక్ అందులో పానిక్ గాని, ఫియర్ గాని ఉండాల్సిన అవసరం లేదు. వాటిలో కరెక్షన్ అయినప్పుడు ఎంటర్ అయితే బానే ఉంటుంది ఇప్పుడు. ఎందుకంటే వాటికి ఇమ్మీడియేట్‌గా టారిఫ్స్ అనౌన్స్ చేసే అవకాశాలు లేవు వాటి కోసం. ఇంకా ట్రెండ్ కోసం వస్తే మాత్రం సో, ఇది ఇంకా స్ట్రాంగ్‌గానే ఉంది. కొంచెం కరెక్షన్ వచ్చినా గానీ సో, ఇట్ ఈస్ స్టిల్ అంటే ఒకటి కేర్‌ఫుల్‌గా ఉండాల్సిందంటే మాత్రం కొత్తగా ఎంటర్ అవ్వడం మాత్రం కొంచెం జాగ్రత్త. ఎందుకంటే చాలా ఫార్వర్డ్ పీఈ చూసుకున్నా గానీ, పీఈ చూసుకుంటే చాలా హై ఉంది. అండ్ రీటైల్‌కి ఇంత పీఈతో ఎంటర్ అవ్వడం మాత్రం కొంచెం ఎప్పుడు కూడా అంటే చాలా వాల్యుయేషన్ ఈజ్ ఓవర్ వాల్యూడ్. అంటే మార్కెట్ రీటైల్‌లో ఇంత ఎక్కువగా డజంట్ మేక్ సెన్స్. ఎందుకంటే ప్రాఫిట్లు తక్కువుంటాయి. రీటైల్‌లో మార్జిన్ చాలా తక్కువుంటుంది. ఈ వాల్యుయేషన్ దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే సెక్టర్ బికి 3 రెట్లు. సెక్టర్ బి ఒక 37 దగ్గర ఉంటే ఇది 120 దగ్గర ఉంది. సో, కొత్తగా ఎంటర్ అవ్వడం మాత్రం కొంచెం కేర్‌ఫుల్ అండి ట్రెండ్. ఓకే. ఓకే డాక్టర్ గారు, ఇంకా గత వారం మిగిలిన సెక్టార్లు పనితీరు ఎలా ఉంది? ఇంకా మనం ఏదైనా ఫోకస్ చేయాల్సిన స్టాక్స్ ఏమైనా ప్రత్యేకించి ఏమైనా ఉన్నాయా? తప్పకుండా. మనం చూసుకుంటే లాస్ట్ వారం మాత్రం అన్ని సెక్టార్లు ఏ సెక్టార్‌ని కూడా మోర్ ఆర్ లెస్ వదిలిపెట్టలేదు. ఈ బేరిష్ సెంటిమెంట్ ఏదైతే ఉందో, నెగెటివ్ సెంటిమెంట్ ఉందో ఏ సెక్టార్‌ని వదిలిపెట్టలేదు. ఎక్సెప్ట్ ఎఫ్ఎంసీజీ తప్ప మిగిలిన అన్ని సెక్టార్లు డౌన్ అయ్యాయి. గత వారం చూసుకుంటే నిఫ్టీ రియాలిటీ అయితే 6%, మీడియా 5.5%, మెటల్ కూడా 5%, పిఎస్యు బ్యాంక్ అన్ని సెక్టార్లు ఏ సెక్టార్ కూడా వదలలేదు ఎక్సెప్ట్ ఎఫ్ఎంసీజీ అదొక 2% మాత్రం పెరిగింది గత వారం. అండ్ ఫార్మా కూడా రిలేటివ్‌గా స్టేబుల్ ఉండింది. బట్ అది కూడా -2% లాస్ట్ 7 డేస్ చేంజ్ చూసుకుంటే మాత్రం. ప్రధానంగా మాత్రం మెటల్, ఐటీ, ఆటో మాత్రం నష్టాల్లో నిలిచాయి లాస్ట్ వారం. సో, ఇప్పుడు ఈ వారం చూసుకుంటే మాత్రం మళ్ళీ ఇప్పటికైతే ఇవాళ పాజిటివ్‌గా స్టార్ట్ అవ్వచ్చు. మన గిఫ్ట్ నిఫ్టీ డేటా చూస్తా ఉంటే మాత్రం ఇవాళ కొంచెం పాజిటివ్ గ్యాప్ అప్‌తో మొదలవ్వచ్చు మార్కెట్స్.
ఆ తర్వాత ఇన్వెస్టర్స్ అమ్ముతారా లేకపోతే ఆ, కొంటారా అనేది మాత్రం కొంచెం వేచి చూసి ఎంటర్ అవుతే బెటర్. ఆన్ ద హోల్ ఈ వారం ఇంకా అన్సర్టనిటీస్ పోలేదు కాబట్టి బేరిష్ సెంటిమెంట్ అయితే ఉంది. దీని స్టాక్స్ కానీ ఫోకస్ చేయాల్సిన ఏవి అంటే చూసుకుంటే మాత్రం ఒకటి, మంచి రిజల్ట్స్ అనౌన్స్ చేసిన బ్యాంక్స్లో హెచ్డిఎఫ్సి కానీ, ఐసిఐసిఐ బ్యాంక్ కానీ, ఇంకోటి జియో ఫైనాన్షియల్స్ కానీ, మళ్ళీ సన్ ఫార్మా ఒకటి, టాటా పవర్ ఒకటి, ఇవి అన్ని లార్జ్ క్యాప్ స్టాక్స్. కొంచెం ఇంకా డౌన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి మాత్రం కోటక్ మహేంద్ర ఒకటి, విప్రో ఒకటి, బజాజ్ ఫైనాన్స్ ఒకటి. అండ్ లాస్ట్ వీక్ ఫ్రైడే రోజు గెయిన్ అయిన సుజలాన్ ఎనర్జీ కానీ, ఇండిజిన్ కాకుండా ఎస్పెషల్లీ ఇండిజిన్ ఒకటి స్టిల్ స్కోప్ ఉంది. అట్లాగే నెట్వెబ్ టెక్నాలజీస్ మంచి గ్రో అయింది, బట్ స్టిల్ దెర్ ఇస్ వాళ్ళ రిజల్ట్స్ చాలా బాగా అనౌన్స్ చేసింది నెట్వెబ్, అది కూడా బాగుంది. అట్లాగే జీఈటీఎండి కూడా, అది కూడా స్టిల్ స్ట్రాంగ్, మంచి పర్ఫామ్ బాగా చేసింది. ఇంకో కన్జ్యూమర్ స్టాక్ సిసిఎల్ ప్రొడక్ట్స్ కాఫీ ఏదైతే ఉందో అది కూడా 5% గ్రో అయింది, బట్ రిజల్ట్స్ ఇచ్చింది, ఇది కూడా ఎంటర్ అవ్వచ్చు. ఆ, అట్లాగే కొన్ని స్టాక్స్ కొంచెం లాంగ్ బిల్డప్ అయిన కొన్ని స్టాక్స్లో ఎంటర్ అవ్వచ్చు ఇన్వెస్టర్స్ ఇవాళ. కొన్నిట్లో కొంచెం జాగ్రత్త. కేఎన్ఎస్ టెక్నాలజీస్ మంచి రిజల్ట్స్ అనౌన్స్ చేసింది, క్వార్టర్లీ రిజల్ట్స్ బాగా ఇచ్చింది. సో అట్లాగే ఐనాక్స్ విండ్ కూడా, హీరో మోటాకాప్ కూడా బాగా ఉండింది. అండ్ మ్యారికో లిమిటెడ్ ఎస్పెషల్లీ మన కోకోనట్ ఆయిల్ ప్రైజెస్ బాగా పెరిగాయి. సో ఇట్ ఈస్ అ గుడ్ స్టాక్ నౌ. అండ్ ఆల్సో ఇంకా కొంచెం డౌన్ ఉండే స్టాక్స్ స్కోప్ కొంచెం మాత్రం నెగిటివ్ సెంటిమెంట్ ఉన్న స్టాక్స్ చూసుకుంటే అదాని స్టాక్స్ మల్టిపుల్ కొన్ని రిజల్ట్స్ బాగా ఇవ్వలేదు లాస్ట్ వీక్. అదాని టోటల్ గ్యాస్ ఒకటి, ఇండియన్ బ్యాంక్ కానీ, శ్రీ సిమెంట్, పిరామల్ ఫార్మా, ఇవి కొంచెం అవాయిడ్ చేస్తే మంచిది. ఓకే, సరే, ఇంకా ఐటీ రంగంపై యుఎస్ టారిఫ్, వీసా నియామకాల ప్రభావం ప్రత్యక్షంగా కావచ్చు, పార్శ్వంగా కావచ్చు, ఎలా ఉండే అవకాశాలు ఉన్నాయి? ఒకటి మాత్రం ఇప్పటికైతే ఐటీ సేవల పైన మాత్రం యుఎస్ టారిఫ్స్ ఎటువంటి ఇబ్బంది లేదు. సో అది ఎందుకంటే ఇప్పుడు ఈ ఎక్స్పోర్ట్స్ అన్ని కూడా ఎక్కువ మటుకు ప్రోడక్ట్ ఎక్స్పోర్ట్సే కానీ సర్వీస్ ఎక్స్పోర్ట్స్ పై అంత పెద్దగా ఎఫెక్ట్ చూపించే అవకాశం లేదు. కాకపోతే అక్కడ ఇప్పుడు ఇన్ఫ్లేషనరీ ప్రెషర్సే అనుకోండి, వాటి అనుకున్నంతగా అమెరికన్ బయింగ్ సెంటిమెంట్ కానీ అవన్నీ డేటా కూడా ఏంటంటే అస్థిరతను చూపిస్తూ ఉంది అమెరికాలో. అట్లాంటి టైంలో ఐటీ బడ్జెట్ ఇంకా తగ్గే అవకాశాలు ఉన్నాయి కానీ ఇప్పుడు పెంచే అవకాశాలు లేవు. కాబట్టి అట్లా ఆ దెబ్బ అంటే బిజినెస్ వైపు తప్ప టారిఫ్స్ పైన ప్రభావం మాత్రం పెద్దగా ఉండకపోవచ్చు. అట్లాగే డాలర్ బలం మాత్రం కొంచెం వీక్ అవ్వడం వల్ల కొంచెం రెవెన్యూస్ ఈ రకంగా, ఎందుకంటే రూపీ వీక్ అవ్వడం వల్ల డాలర్కి మారకం అనే దానివల్ల కొంచెం రెవెన్యూస్ బెటరే వీటికి. బట్ ఇప్పటికైతే ఆల్రెడీ చెప్పాయి, మోస్ట్ ఆఫ్ ద ఐటీ కంపెనీస్ వాటి మన మేనేజ్మెంట్ కామెంటరీలో ఆల్రెడీ ఇచ్చారు, కొంచెం క్లయింట్ బడ్జెట్ తగ్గుతున్నాయనే విషయాల్ని ఆల్రెడీ చెప్పారు. సో అందుకే టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్ కూడా హెడ్ కౌంట్ కొంచెం స్లో డౌన్ అయింది, టీసీఎస్ ఫైర్ చేసింది. కొంచెం కొత్త ప్రాజెక్టులు ఇవన్నీ విషయాల్లో కూడా, కాంట్రాక్ట్ ఎక్స్టెన్షన్ విషయంలో కూడా కొంచెం జాగ్రత్తలు పడుతున్నారు. సో ఇట్లాంటి టైంలో ఐటీ స్టాక్స్లో కొంచెం రిస్క్ తీసుకోవడమే. కాకపోతే చాలా ఐటీ స్టాక్స్ వాల్యుయేషన్స్ ఇప్పుడు ఫేర్ అయ్యాయి. ఎందుకంటే టీసీఎస్ కానీ, విప్రో కానీ, మల్టిపుల్ స్టాక్స్ ఇప్పుడు కొంచెం పీఈ చూసుకున్నా తగ్గిపోయాయి. సో కొంచెం స్లోగా, అంటే సిస్టమాటిక్ పద్ధతిలో అప్పుడు కొన్ని ఎంటర్ చేసే టైం ఇది. ఎందుకంటే ఎన్ని రోజులు ఓవర్ వాల్యూడ్ అని చాలామంది అవాయిడ్ చేసి ఎవరికైతే అన్అఫోర్డబుల్ ఉండిందో ఇప్పుడు కరెక్ట్ టైం. కొంచెం అక్యుములేట్ చేయండి, ఒకేసారి తీసుకోకుండా వీక్లీ కొంచెం బై చేసుకుని ఐటీ స్టాక్స్లో ఎంటర్ అవ్వచ్చు. ఓకే డాక్టర్ గారు, ఇంకా ఈరోజు మన మార్కెట్లు ఎలాంటి ట్రెండ్ చూపెట్టే అవకాశం ఉంది? ఇంకా రాత్రి ఫ్యూచర్స్ ఎలా రెస్పాండ్ అయ్యాయి? ఒక్కటి, ఇవాళ ఫ్లాట్ కన్నా ఇవాళ గ్యాప్ అప్ తోటే మార్కెట్స్ ఓపెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయన్నమాట. సో ట్రేడింగ్ రేంజ్ మాత్రం 24,500 నుంచి 24,900 మధ్యలో ఉండొచ్చు. సో 24,500 మనకి ఇప్పుడు కీ సపోర్ట్ 24,500 దగ్గర. సో దాని తర్వాత మాత్రం పైన మాత్రం 24,900 వరకు సపోర్ట్ ఉంది. బ్రేక్ అవ్వాలి, అది బ్రేక్ అయితే మాత్రం ముందుకెళ్ళచ్చు. సో మళ్ళీ 25,000 దగ్గరికి అవకాశం, రీట్రేస్మెంట్ అయ్యే అవకాశాలు కూడా తొందరలోనే ఉన్నాయి. సో ఇవాళ కొంచెం ట్రేడర్స్ ఎవరైనా సరే డిఫెన్సివ్ రంగాల్లో, ఏది ఎఫ్ఎంసీజీ కానీ, ఫార్మా కానీ, రెన్యూబుల్స్ కానీ, పవర్లో దృష్టి పెడితే మంచిది. మెటల్, ఐటీ, ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ కంపెనీల్లో మాత్రం అనవసరంగా రిస్క్ తీసుకోవద్దు. కొంచెం అన్సర్టెనిటీ, ఇదేదైతే క్లారిటీ వచ్చేంత వరకు
ఈ సెక్టర్స్లో కొంచెం దూరంగా ఉంటే మంచిది. అండ్ ఎఫ్ఐఐస్ కూడా వాళ్ళ నెట్ లాంగ్ పొజిషన్స్ కూడా ఇంకా డ్రాప్ అయ్యాయి. సో ఏంటంటే ఒక సిగ్నిఫికెంట్గా షార్ట్ కవరింగ్ ర్యాలీ రావచ్చు. సో ఇప్పటికైతే వాళ్ళు రేంజ్ బోర్డ్లో ఉన్నారు. సో ఆ, అందుకే కొంచెం ఇవాళ పాజిటివ్గా గ్యాప్ అప్ ఉంది. సో ఇండివిజువల్ స్టాక్స్ మాత్రం కొంచెం కొన్ని అండర్ పర్ఫామ్ చేసే ఉంది. బ్రాడర్ మార్కెట్ కన్నా చూసుకుంటే మాత్రం కొన్ని. నిఫ్టీ కూడా చూసుకుంటే ఆప్షన్స్ చైన్ అయితే ఇండికేట్స్ ఏం చేస్తుందంటే మనం పుట్ రైటర్స్ దగ్గర చూస్తే 24,000 స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. రెసిస్టెన్స్ ఏంటంటే 24,800 దగ్గర ఉంది. సో పీసీఆర్ కూడా 24,500 దగ్గర అబౌవ్ 2 ఉంది. అండ్ ఆల్సో 24,600 దగ్గర కూడా అబౌవ్ 1 ఉంది. ఏంటంటే బయింగ్ జోన్స్ ఈ రెండింటి మధ్యలో ఇవాళ యాక్టివ్గా ఉన్నాయి. సో ఇవి అంటే ఇది నిఫ్టీ ఈ వారం ఆ, అంటే ఇప్పుడు ఇవాళ జరగబోయే అవకాశాలు ఉన్నాయి. ఇదండి. ఓకే సార్, ఇంకా ఈ వారం మరిన్ని తాజా వార్తలు ఏమున్నాయి, ఆ వార్తలకు సంబంధించి ఏ సెక్టార్లు ఎలా రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంది? సో ఒకటి యుఎస్ ఇండియా బయలాటరల్ ట్రేడ్ చర్చలు ఇంకా ఎటువైపు వెళ్తాయి ఇంకా కంటిన్యూ నడుస్తూ ఉన్నాయి. సో అవేమైనా వాటి మీద ఏమైనా అనౌన్స్మెంట్ వస్తే తప్ప అదొక మేజర్ అంటే మెడ పైన కత్తిలాగా అది అలాగే ఉంది మార్కెట్స్ పైన. సో అట్లాగే యుఎస్ జాబ్స్ డేటా, మళ్ళీ కొన్ని ఫెడ్ డేటా కూడా రావచ్చు. మళ్ళీ కొన్ని ఇండియన్ కంపెనీస్ ఈ వారం రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్నాయి. బాష్ ఒకటి, మారుతి సుజుకి కానీ, విప్రో కానీ, సన్ ఫార్మా వంటి కంపెనీలు వాటి యొక్క రిజల్ట్స్ కూడా మార్కెట్ వొలటిల్ ప్రభావితం చేయొచ్చు అనమాట. ఎందుకంటే ఇవన్నీ కంపెనీస్ కూడా వాళ్ళ మార్కెట్ ఆ సెక్టార్స్లో లీడర్స్. అండ్ యూజువలీ వాళ్ళ మేనేజ్మెంట్ కామెంటరీ, వాళ్ళ డైరెక్షన్ ఎలా ఉండబోతుంది అనేది ఆ సెక్టర్ యొక్క పర్ఫార్మెన్స్ వేరే స్టాక్స్ పైన కూడా ఉంటుంది. అట్లాగే వాల్ స్ట్రీట్, యూరోపియన్ మార్కెట్ల మూడైతే మాత్రం, అండ్ ఆల్సో రూపాయి బలహీనత, ఈ మూడు అంశాలు కూడా ఈక్విటీలపై ఈక్విటీ మార్కెట్లపై ఎఫెక్ట్ ఉండబోతూ ఉంది. సో మనం చూసుకుంటే సూపర్ డిఫెన్సివ్ సెక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఎఫ్ఎంసీజీ వారం స్టిల్ మంచి స్కోప్ ఉంది. అట్లాగే ఫార్మా, పవర్, కొన్ని లార్జ్ క్యాప్ ఫైనాన్షియల్స్ పైన మాత్రం ఏదైతే హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ బ్యాంక్ లాంటి స్ట్రాంగ్ రిజల్ట్స్ ఇచ్చిన కంపెనీస్ పైన ఈ వారం మనం దృష్టి నిలపాల్సి వస్తుంది. అండ్ కొన్ని మళ్ళీ ఇంకోటి ఏంటంటే పిఎస్యు బ్యాంక్స్ కూడా స్టిల్ వాల్యుయేషన్ పరంగా చూసుకున్నా, ఇప్పటివరకు ఇచ్చిన రిజల్ట్స్ పరంగా చూసుకున్నా చాలా స్టాక్స్ అందులో ఆ సెక్టర్లో ఆ ఇండెక్స్లో ఉన్న మల్టిపుల్ స్టాక్స్ బాగా రిజల్ట్స్ ఇచ్చాయి. సో వాటిని మాత్రం ఇన్వెస్టర్స్ స్లోగా అక్యుములేట్ చేసుకోవడం ఈ టైంలో బెటర్, మార్కెట్స్ కరెక్ట్ అయినప్పుడు. ఎందుకంటే అండర్ వాల్యూడ్ మోస్ట్ ఆఫ్ ద పిఎస్యు బ్యాంక్స్. సో అదొక సెక్టర్ విచ్ మంచి సెక్టర్ ఇన్వెస్టర్స్కి. మనం లాస్ట్ వీక్ అంటే లాస్ట్ 1-2 రోజుల్లో రిజల్ట్స్ అనౌన్స్ చేసిన కంపెనీస్ కూడా చూసుకుంటే టాటా పవర్ స్ట్రాంగ్ రిజల్ట్స్ ఇచ్చింది. అది కూడా ఒక మంచి, నేను చెప్పిన పవర్ సెక్టర్ ప్రకారం వన్ స్టాక్ విచ్ యూ కెన్ మనం చూడొచ్చు. అట్లాగే డెలివరీ ఉందో అది కూడా బాగా రిజల్ట్స్ ఇచ్చింది. సో ఈ 2 స్టాక్స్ బేస్డ్ ఆన్ రిజల్ట్స్ చూసుకున్నా ఎంటర్ అవ్వచ్చు. కొంచెం ఇన్ లైన్ అంటే ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టు కొంచెం దగ్గరలో ఇచ్చిన స్టాక్స్ మాత్రం ఐటీసీ కానీ, అడ్వాన్స్డ్ ఎంజైమ్స్ కానీ, అండ్ ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్, మూడు కూడా అంటే బియాండ్ స్ట్రాంగ్ రిజల్ట్స్ కాదు కానీ మిక్స్డ్ రిజల్ట్స్ ఇచ్చాయి. మూడు కూడా పర్లేదు. వీక్ రిజల్ట్స్ ఇచ్చిన కంపెనీస్ మాత్రం కొంచెం అవాయిడ్ చేయండి. ఏబీబీ ఇండియా కానీ, ఫెడరల్ బ్యాంక్ కానీ, ఫినోలెక్స్ కానీ, అండ్ ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఇవి అవాయిడ్ చేస్తే మంచిది కొన్ని రోజులు. అండ్ ఇవి అంటే మేజర్గా ఈ వారం ప్రభావితం చేయబోయే అంశాలండి. ఓకే సార్, ఇంకా ఇన్వెస్టర్లు ఇప్పుడు ఉన్న పరిస్థితులకి ఏం చేయాలి, ఇంకా వ్యూహాత్మకంగా ఏ సెక్టర్స్ని, స్టాక్స్ని సురక్షితంగా భావించవచ్చు? సో ఇప్పుడు ఎస్పెషల్లీ ఇట్లాంటి కరెంట్ సిచ్యువేషన్లో ఏంటంటే రిస్క్ మేనేజ్మెంట్ ట్రేడర్స్కి ఎస్పెషల్లీ చాలా ముఖ్యం. మీకు స్ట్రాంగ్ స్టాప్ లాస్ ఉండాలి. అండ్ ఈ టైంలో ఏంటంటే అన్సర్టైన్ అంటే ఐడియాస్ స్ట్రాంగ్గా ఉంటే తప్ప ఎంటర్ అవ్వకపోవడం మంచిది. దో కరెక్షన్ అయినా సరే ఇంకా డైరెక్షన్ ఎటువైపు వెళ్తుందో తెలియదు. బేరిష్ సెగ్మెంట్ ఎంతవరకు, ఇది డౌనా, ఇదే బాటమా తెలియదు మనకి. సో మార్కెట్స్ ఇంకా బాటమ్ రీచ్ అయ్యాయా లేవని తెలిసేంత వరకు కొంచెం జాగ్రత్తగా ట్రేడ్ చేస్తే బెటరు. అండ్ ఆబ్వియస్లీ డైవర్సిఫికేషన్ ఎప్పుడు కూడా మనం చెప్పేది, ఇన్వెస్టర్స్ అయితే మాత్రం కొంచెం డైవర్సిఫికేషన్ తప్పనిసరి. మళ్ళీ డిపెండబుల్ స్టాక్స్ ఇప్పుడు కరెంట్లీ మాత్రం ఉన్న ఎఫ్ఎంసీజీ కానీ కొన్ని స్ట్రాంగ్ ఫైనాన్షియల్ స్టాక్స్లో మాత్రం ఎంటర్ అవ్వచ్చు. మీరు కొన్ని స్టాక్స్ నేను చెప్పినట్టు ఐఐటీ కానీ ఏవైతే చాలా రోజుల నుంచి ఓవర్ వాల్యూడ్ ఉండి లాస్ట్ 1.5 మంత్ నుంచి మంచి కరెక్షన్స్ అయ్యాయో అట్లాంటి వాటిల్లో
స్టాక్స్ అంటే అప్పుడు కొన్ని మీరు ఎంటర్ చేసుకుంటే యావరేజ్ అవుట్ చేసుకుంటే ఏంటంటే మార్కెట్స్ డైరెక్షన్ వచ్చేంత వరకు మనకి కొంచెం అక్యుములేషన్ అవుతుంది. అంటే ఎవ్రీ లెవెల్ ప్రైస్ లెవెల్లో మనకి కొన్ని మనం కొనుక్కుంటాము. లంసమ్ పెట్టుబడులు మాత్రం కొంచెం చూసి జాగ్రత్తగా పెట్టుకుంటే మంచిది ఈ టైంలో. ఒకసారి డైరెక్షన్ వచ్చేంత వరకు జాగ్రత్తగా ఉంటే మంచిది. అండ్ ఎక్స్ మన ఎక్స్పోర్ట్స్ మీద ఓరియంటెడ్ స్టాక్స్ ఏవైతే ఉంటాయో వాటిని కొంచెం పెద్దగా ఎక్స్పోజర్ కొత్తగా తీసుకోకండి. అన్సర్టెనిటీ ఎటువైపు వెళ్తుందో తెలియనప్పుడు అనవసరంగా తీసుకుని ఈ టారిఫ్స్ ఇలాగే ఉండొచ్చు, ఇంకా వాటిపైన మళ్ళీ రష్యాతో మనం వాణిజ్యం చేస్తున్నామని చెప్పి అడిషనల్ టారిఫ్స్ వేయడం, ఇట్లాంటి అన్సర్టెనిటీ ఉంది కాబట్టి ఎక్స్పోర్ట్స్ ఆధారిత స్టాక్స్ మాత్రం కొన్ని రోజులు దూరంగా ఉండాలి ఇన్వెస్టర్స్. కొత్త ఇన్వెస్టర్లు ఎవరైనా సరే సిస్టమేటిక్గా స్లోగా ఎంటర్ అవ్వండి. ఆ, మొత్తం ఒకేసారి లంసం ఇన్వెస్ట్ చేసేసి స్టక్ అవ్వద్దు, ఇబ్బందులు పడద్దు. ఇది ఇన్వెస్టర్స్ ఈ వారం కొంచెం చూసుకోవాల్సిన జాగ్రత్తలు. సార్ మీరన్నారు కొత్త ఇన్వెస్టర్స్కి సంబంధించి అయితే ఇంకొక విషయం ఏంటి, కొత్త ఇన్వెస్టర్స్ కొంతమంది మొన్న షోలో కూడా ఒక ఆయన 11 లక్షలు ఒకే స్టాక్ మీద ఇన్వెస్ట్ చేయడం కూడా మనకు ఆశ్చర్యాన్ని కలిగించింది. సో అలాంటి వారిని ఏమన్నా చెప్పగలరా? అంతంత అమౌంట్ ఒకే స్టాక్ మీద ఇన్వెస్ట్ చేయడము అది కరెక్టా అసలు? అంతంత అమౌంట్ అంటే ఒకటి కంపల్సరీ ఏంటంటే ఆ, దీనికి రెండు సైడ్స్ ఉన్నాయండి. కొద్దిమంది మనము కాన్సన్ట్రేటెడ్ బెట్స్ అంటే వెల్త్ క్రియేట్ చేయాలంటే కాన్సన్ట్రేటెడ్ ఉండాలి అంటాం. కానీ ఆ కాన్సన్ట్రేషన్ ఏంటంటే ఒక 7-8 స్టాక్స్ అంటే డిపెండ్స్ ఆన్ ద మన క్యాపిటల్ని బట్టి మరీ ఒక 30-40 స్టాక్స్ పెట్టి డైల్యూట్ చేయకూడదు. అలా అని చెప్పి 1-2 స్టాక్స్లో మొత్తం వెల్త్ పెట్టుకుంటే కూడా యూజువల్లీ అదొక పెద్ద రిస్క్తో కూడుకున్న పని. సో ఒక ఐడియల్గా ఏంటంటే 6-8 స్టాక్స్ మధ్యలో మన వెల్త్ అనేది క్రియేట్ చేయొచ్చు. మంచి డీసెంట్ మ్యాక్సిమం 10-12 వరకు వెళ్ళొచ్చు. ఎందుకంటే బియాండ్ వెళ్ళినా కానీ స్టాక్స్ ఇన్వెస్టర్స్కి ఏంటంటే వాటి రిజల్ట్సే కానీ వాటిని ట్రాక్ చేయడం చాలా కష్టం అనమాట. అలాంటి టైంలో 1-2 స్టాక్స్ మాత్రం వెల్త్ని అసలు కాన్సన్ట్రేట్ చేయకండి. ఆ స్టాక్ ఏమన్నా కరెక్షన్కి వెళ్ళిపోయి ఆ సైక్లికల్ స్టాక్ అయ్యి ఉండొచ్చు, ఆ మొమెంటం ఆగిపోతే మాత్రం కొన్ని సంవత్సరాలు మనము అందులోనే స్టక్ అవుతాము. లేదంటే చాలామంది ఇన్వెస్టర్స్ ఏంటంటే నష్టాలు బుక్ చేయడానికి ఇష్టపడరు, ఆపర్చునిటీ కాస్ట్ గురించి ఆలోచించరు. అలాంటప్పుడు ఒకటే స్టాక్ 2 స్టాక్స్లో పెడితే మాత్రం ఇబ్బందులు తప్పకుండా అవుతాయి. సో కాకపోతే ఇన్వెస్టర్స్కి మాత్రం కొన్ని ఇప్పుడు ఈ వారం కొన్ని అవకాశాలు ఉన్నాయి. మనకి కొన్ని అప్కమింగ్ ఐపీఓలు ఉన్నాయి. వాటిలో ఒకటి కీలకమైనది మాత్రం జేఎస్డబ్ల్యూ సిమెంట్. అది స్ట్రాంగ్గా ఉంది. దాన్ని అంటే ఈ వారం కావాలంటే ఎంటర్ అవ్వచ్చు. ఇప్పుడు కరెంట్లీ రన్ అవుతుంది, రన్ అవ్వబోతున్న ఇంకొకటి కూడా రీట్, నాలెడ్జ్ రియాలిటీ ట్రస్ట్, REIT. ఎవరికైతే కొంచెం స్టేబుల్గా లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ నాకు ఎక్కువగా రిస్క్ వద్దు అనుకున్నప్పుడు రీట్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అట్లాగే ఇంకోటి కూడా మన హైవే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్రస్ట్ కూడా, ఇది ఇన్విట్, ఇంకా లో రిస్క్ బట్ లాంగ్ టర్మ్కి. రెండు కూడా లాంగ్ టర్మ్కి తప్పించి షార్ట్ టర్మ్కి కాదు. ఈ రెండు కూడా ఇప్పుడు కరెంట్లీ నడుస్తూ ఉన్నాయి. రేపటి నుంచి స్టార్ట్ అవ్వబోతూ ఉన్నాయి. కానీ జేఎస్డబ్ల్యూ సిమెంట్ మాత్రం ఒకటి స్ట్రాంగ్గా ఉంది. ఈ వారం 7th నాడు ఓపెన్ అవుతుంది. దాంట్లో ఇన్వెస్టర్స్ కొంచెం ధైర్యంగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సార్ దీనికి ఎక్స్టెన్షన్గా ఇంకొక ప్రశ్న అయితే, ఏదైతే స్టాక్స్లో కొంతమంది ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేయడం, ఇన్వెస్ట్మెంట్ చేయంగానే ఎక్కువ రిటర్న్స్ వెంటనే తక్కువ కాలంలోనే ఆశించడం కూడా జరుగుతూ ఉంది. ఒకసారి ఇన్వెస్ట్ చేశాక కాస్త సహనం, ఓపిక ఉండాలి. ఎన్ని రోజులకి ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి ఫలితాలను ఆశించాలి? సో ఫస్ట్ థింగ్, ఇన్వెస్ట్మెంట్ అంటేనే మనం యాక్చువల్లీ 2 రకాలు. ఒకటి అందరికీ తెలియని డిఫరెన్షియేషన్ ఏంటంటే ట్రేడర్స్, ఇన్వెస్ట్మెంట్స్. ట్రేడర్ అనేవాడు కొనేసి ఫ్యూ డేస్ ఆర్ మ్యాక్సిమం 1 వీక్ to 10 డేస్లో అమ్మేసుకుంటారు. ఇన్వెస్ట్మెంట్ అంటే స్టాక్ మార్కెట్లో ఎస్పెషల్లీ 1 to 2 months అండ్ బియాండ్ అనమాట. సో ఇన్వెస్ట్మెంట్ చేసేప్పుడు మాత్రం తొందరపడకుండా కొంచెం ప్రాపర్గా, అంటే నువ్వు స్టడీ చేసి ఎంటర్ అయితే మాత్రం ఒక 2-3 నెలలు చూసుకోవాలి. అండ్ మీకు మీ స్టైల్ బట్టి, కొద్దిమంది ఏంటంటే స్వింగ్ ట్రేడింగ్ చేస్తారు, కొద్దిమంది మొమెంటం చూసుకుంటారు, కొద్దిమంది ఫైనాన్షియల్స్ చూసుకుంటారు, కొద్దిమంది ఫండమెంటల్ చూసుకుంటారు, టెక్నికల్స్. సో నీ పద్ధతి ఏదైతే అది దాన్ని బట్టి కొంచెం ఓపిక్గా ఉండడం బెటర్. సో చాలామంది ఏంటంటే తొందరలో ఒకరోజు, ఇప్పుడు మనం ఒక స్టాక్ మంచి రిజల్ట్స్ ఇచ్చింది బట్ మార్కెట్ సెంటిమెంట్ టోటల్ బ్రాడ్ మార్కెట్ బాగాలేదనుకోండి, అన్నీ పడిపోయినప్పుడు నీ స్టాక్, నువ్వు కొన్న స్టాక్ కూడా పడిపోతుంది. తొందరపడి పడిపోగానే అమ్మేస్తూ ఉంటారు. సో అలా కాకుండా నీకు ఒక స్ట్రాంగ్ రిస్క్ మేనేజ్మెంట్తో నువ్వు స్టాప్ లాస్ ఒక డౌన్ సైడ్ కానీ అప్ సైడ్ పెట్టుకుని
చేసుకుంటే ఏంటంటే ఈ తొందరపడి నష్టాలు పొడగొట్టుకోవడము అండ్ ఆల్సో మనం ఏమంటే ట్రాన్సాక్షన్ కాస్ట్లో అమ్మడం కొనడంలో మన బ్రోకర్కి మనం ఎక్కువగా డబ్బులు ఇచ్చేస్తుంటాము ఇన్నిసార్లు కొని అమ్మడము. అందుకే నీ డిఫినేషన్లో ఒక 1 మంత్ 2 మంత్ 3 మంత్స్ అనేది స్ట్రాంగ్గా పెట్టుకొని ఓపిక్గా ముందే స్టడీ చేసుకొని పెట్టుకుంటే ఏంటంటే బాగుంటుంది. జస్ట్ మార్కెట్కి తగ్గట్టు నువ్వు రియాక్ట్ అయితే మాత్రం ఎవరు కూడా లాభాలు ఎప్పుడు పొందరండి. ఓకే. ఓకే సార్, మనకు ఒక కాలర్ ఉన్నారు, నాగేశ్వరరావు హైదరాబాద్ నుంచి. నాగేశ్వరరావు గారు మాట్లాడండి. హలో, చెప్పండి సార్. చెప్పండి నాగేశ్వరరావు. మాట్లాడండి నాగేశ్వరరావు గారు. నమస్తే అండి. 2 స్టాక్స్ గురించి సార్. చెప్పండి. హలో, ఒకటి చెప్పండి IRFC సార్. 163 రూపాయలు ఉంది సార్, అది ఉంచమంటారా? ఏదండి? సార్ IRFC సార్. కాదండి, మీరు టీవీ సౌండ్ తగ్గించుకొని ఆ ప్రశ్న IRFC. అడగండి. ఓకే ఓకే మ్మ్. ఓకే. సార్, IRFC 163 రూపాయలు ఉంది సార్, ఉంచమంటారా సెల్ చేయమంటారా సార్? మీరు ఓకే. ఇప్పుడు ఐఆర్ఎఫ్సి వచ్చేసి 127 దగ్గర ఉందండి. చాలా కరెక్షన్ వచ్చింది. బట్ దో అంటే ప్రాఫిటబిలిటీ అండ్ బాగానే ఉంది. బట్ రీసెంట్గా మాత్రం ఒక టైంలో మధ్యలో ఏంటంటే రైల్వే స్టాక్స్ అన్నీ బాగా పర్ఫామ్ చేసినప్పుడు ఇది కూడా బాగా పర్ఫామ్ చేసింది. తర్వాత కొంచెం డౌన్ అయింది. బట్ అర్నింగ్స్ గ్రోత్ కానీ అన్నీ చూసుకుంటే లాంగ్ టర్మ్కి అయితే ఉంచుకోండి. బట్ ఆన్ ద హోల్ కొత్తగా ఎంటర్ అవ్వచ్చు. కొత్తగా ఎంటర్ అయ్యే పొజిషన్ ఇది. బట్ మీరు లాస్ అనేది మీరు చూసుకొని మీది లాంగ్ టర్మ్ కోసం అయితే మాత్రం ఉంచండి. షార్ట్ టర్మ్కి మీరు తీసుకొని ఉంటే మాత్రం ఇంకా కొంచెం పెయిన్ ఉంది ఇది. సో అదర్వైజ్ స్ట్రాంగ్ ఫైనాన్షియల్ మన గ్రోత్ కానీ అన్ని కానీ బాగా ఇచ్చింది. సో లెటస్ ఇదైతే మాత్రం ఉంచొచ్చండి, కొన్ని రోజులు మీరు ఉంచుకోండి. ఓకే. ఓకే సార్. ఓకే అండి డాక్టర్ అనిల్ కుమార్ గారు, థ్యాంక్ యూ అండి మీ అభిప్రాయం, విలువైన సందేశాలు అందించినందుకు.